దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 4th మే 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, ఈ మార్నింగ్ డివోషన్లో పాల్గొంటున్న నీవు అవసరాలతో ఉన్నావు, లేక అవసరముతో ఉన్నావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎలా తీరుస్తున్నాడో పైన రాస్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు ఐశ్వర్యవంతుడు. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. మనుషులు లేమి గలవారు ఉంటారు కానీ దేవుడు సమృద్ధి గలవాడు. 1000 కొండల మీద పశువులు నాదన్నాడు, వెండి నాది, బంగారం నాదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లార్డ్ ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. కనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, కనుక మీ ప్రతి అవసరాన్ని ఎలా తీరుస్తున్నాడంటే క్రీస్తు యేసునందు మహిమలో. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బై క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసునందు మహిమలో. కనుక మనము యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు స్వరూపంలోనికి మలచాలి. యూ హ్యావ్ టు బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడతాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నీవు యేసు క్రీస్తుగా మార్చబడ్డావు? హౌ మచ్ క్రిస్టియన్ ఆర్ యూ? ఆయన పోలికగా మార్చబడి ఉన్నావా? మార్చబడుతున్నావా? లేక ఇంకా నీ పోలికే కలిగి ఉన్నావా? గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన విషయము. నీ పోలికను విడిచిపెట్టాలి. నీ పోలిక, తల్లిదండ్రుల నుంచి వచ్చిన నీ పోలిక, ఆదాము, పడిపోయిన ఆదాము పోలికను నువ్వు వదిలిపెట్టకుండా క్రీస్తు యేసునందు మహిమ, క్రీస్తు పోలికగా నువ్వు మార్చబడవా. గనక ఎప్పుడైతే యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడ్డామో క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడుతున్నది. ఈరోజు కేవలం నీ యొక్క కోరిక, నేను యేసు ప్రభు స్వరూపంలోకి మార్చబడాలి. ఆయన మహిమలో నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం నీ ఎడల ఏమై ఉన్నదంటే నీవు యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలి. కనుక నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. యేసు ప్రభువును బట్టి తీరుస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे फिलिपियों का पत्र, उसमें 4 अध्याय और 19 वचन पढ़ रहे हैं. मेरा परमेश्वर भी अपने उस धन के अनुसार जो महिमा सहित महिमा यीशु में है, तुम्हारी हर एक गति को पूरा करेगा. तुम्हारे हर एक गति को पूरा करेगा, तुम्हारे हर एक जरूरत को पूरा करेगा. प्रभु को बहुत धन्यवाद. आज किस विषय में आपको घटी है, वो उसको पूरा करेगा परमेश्वर. वो भी कैसा पूरा करेगा? वहीं पे वचन में लिखा हुआ है कि यीशु मसीह के नाम के द्वारा करेगा. उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है. सो परमेश्वर का धन हम तक कहां कैसे पहुंचता है? यीशु मसीह के द्वारा. తండ్రి యొక్క ఐశ్వర్యము మన యొద్దకు, మీ యొద్దకు ఎలాగ పంపబడుతుందండి? యేసుక్రీస్తు వారి ద్వారా, క్రీస్తు యేసునందు మహిమలో. గనుక ఆ మహిమలో నీవు పాలు పంచుకుంటున్నావా?
యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు అన్నారు, తండ్రి నీవు నాకిచ్చిన మహిమను నేను వారికిచ్చి తిని, మనకిచ్చినాడు మహిమను, సో దట్ ఆల్ యువర్ నీడ్స్ ఆర్ మెట్. మీ యొక్క ప్రతి అవసరము తీర్చబట్టకు యేసు ప్రభు సిలువకు ఎక్కక మునుపు చేసిన ప్రార్థన, పలికిన మాటలు, నా మహిమను వారికి ఇచ్చినాను. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీబడి, ఇన్ జీసస్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కనుక మీ ప్రతి అవసరము తీర్చబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్థిక అవసరం తీర్చబడుతుంది, ఆరోగ్య అవసరం తీర్చబడుతుంది, స్పిరిచువల్ అవసరం తీర్చబడుతుంది, మానసిక అవసరం తీర్చబడుతుంది, లీగల్ అవసరాలు తీర్చబడుతున్నాయి, న్యాయ సంబంధమైన అవసరం తీర్చబడుతుంది, నీకు న్యాయము జరుగుతున్నది. కనుక ప్రతి అవసరము నీ జీవితంలో దేవుడు తీర్చున్నాడు. టుడే రిసీవ్ దిస్ ప్రామిస్. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డల యొక్క ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యమైన వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగము, వ్యాపారం చేసిన బిడ్డలు దీవించి వారి అవసరాలు తీర్చినందుకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలందరూ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, మీ తోడు దయచేసి వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన, మీ తోడు వారికి దయచేసి మంచి జాబ్స్ వరకు అనుగ్రహించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి యొక్క ప్రతి అవసరము యేసుక్రీస్తు వారి నామములో, యేసుక్రీస్తు యొక్క మహిమ యందు తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఎస్ లార్డ్, ఇన్ ద మినిస్ట్రీ ఎవ్రీ నీడ్ ఇస్ మెట్ మై ఫాదర్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇన్ జీసస్ క్రైస్ట్ లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ నీడ్ ఇస్ మెట్ మై ఫాదర్. తండ్రి, ఈ సమయంలో భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసిన దేశాన్ని రక్షించి కాపాడి దేవ ప్రతి బిడ్డనైనా రక్షణ ఆనందము కలిగి జీవించటకు కృప దయచేసిన స్తోత్రం. ఈ సమయంలో ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా మీరే దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.